నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. కెనడా ఏ రకంగా చూసినా కూడా భారత్ మీద బురద జల్లే విషయంలో వెనక్కి తగ్గుతున్న ఆనవాళ్ళు అయితే కనబడట్లేదు. మొన్నటి వరకు కూడా భారత ఏజెంట్లు ఉన్నారు నిజ్జర్ హత్య నేపథ్యంలో అంటూ జస్టిన్ ట్రూడో కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడి విమర్శలు చేసిన సందర్భం మనం చూసాం. అదే పరంపర ఇంకా కొనసాగుతోంది. మధ్యలో అమిత్ షా పేరు ప్రస్తావన తీసుకురావడం, మరోవైపు భారత్ సైబర్ సెక్యూరిటీస్ని డెవలప్ చేసుకుంటూ అది కెనడా మీద ప్రభావం చూపెడుతుంది, కెనడా మీద సైబర్ దాడి చేస్తుంది అంటూ నిరాధార ఆరోపణలు చేయడం. అదే క్రమంలో ఈరోజు అక్కడి పత్రికా కథనాలు కూడా రెచ్చగొట్టే విధంగా కథనాలు ప్రచురించడం జరిగింది. నిజ్జర్ హత్యకి సంబంధించి ఇటు విదేశాంగ అంటే భారత విదేశాంగ శాఖకి సంబంధించిన వ్యక్తులు, జాతీయ భద్రతా సలహాదారు, మరోవైపు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే కథనాలు ప్రచురించింది. ఇది నిజంగా ఎలాంటి దిగజారుడుతనం అనుకోవాలి, లేకపోతే మరి ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉండి ఇలాంటి ప్రచురణలు చేశాయనుకోవాలా? ఇదివరకే జస్టిన్ ట్రూడో ఆధారాలు ఏమీ లేవు అని చెప్పిన సందర్భం మరేమిటి? ఇలా చివరికి ప్రధాని నరేంద్ర మోదీ పేరును కూడా ప్రస్తావించడం, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. మురళీ మనోహర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే అండి. సార్, లాస్ట్కి అంటే చినుకు చినుకు గాలివాన్లాగా మారి లాస్ట్కి ప్రధాని మోదీ పేరును కూడా ప్రస్తావించే పరిస్థితికి అక్కడి పత్రికలు వచ్చేసాయంటే ఇది మెల్లిమెల్లిగా దిగజారుతున్న సందర్భాన్నే మనం సూచనగా తీసుకోవాలా, లేకపోతే మనం ఏమీ దానికి చర్య చేయట్లేదు కాబట్టి ప్రతిచర్య ఇంకా రెచ్చగొట్టడమో రెచ్చిపోవడమో జరుగుతోందని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ సినేరియోని? ఏకంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం అనేది జస్టిన్ ట్రూడో యొక్క దిగజారుడు వ్యవహారం ఇది. ఎన్నికల కోసం కేవలం ఒక ఓటు బ్యాంక్ కోసం ఆయన రిపీటెడ్ గా ఈ పని చేస్తున్నారు గారు. మనం సింపుల్ గా అర్థమైపోతుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కేవలం ఒక 2% ఓట్ల కోసం పడుతున్న తాపత్రయం ఇది. ఆయన ప్రభుత్వమే ఏమంటాం నంబర్ లేనటువంటి ప్రభుత్వం, కంటుతూ నడుస్తున్నటువంటి ప్రభుత్వం. అలా ముందుకు కొనసాగడానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిక్కులు, ముఖ్యంగా ఖలిస్తాన్ సంబంధించిన సిక్కుల యొక్క ఇది తీసుకోవడానికి మద్దతు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నాడు. గతంలో కూడా మీకు గుర్తుంటుంది, ఇలాంటి ఆరోపణలు మోపాడు, తాను స్వయంగా మాట్లాడాడు, పార్లమెంట్ లో మాట్లాడాడు, బయట మాట్లాడాడు. ఆ తర్వాత పరిస్థితి ఇదిగా ఒత్తిడి వచ్చేసరికి నా దగ్గర ఏ ఆధారాలు లేవు అని చెప్పేశాడు. అంత సింపుల్ గా చెప్పాను. కేవలం ఏజెన్సీస్ చెప్పినటువంటి దీంతో మాట్లాడుతున్నా నేను, నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు అని. ఒక ప్రధాని, ఒక దేశ ప్రధాని ఏ ఆధారాలు లేకుండా ఇంకో దేశం పైన నిందలు మోపడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అంతగా దిగజారడు ఎప్పుడు కూడా. చివరకు పరిస్థితి ఎంతవరకు పోయింది అని అంటే మనమే చర్య తీసుకునేంత వరకు పోయింది. ఎందుకంటే మన యొక్క విదేశాంగ దౌత్యవేత్తలను నిందించడం, నేరుగా వాళ్ళ పేర్లను దీంట్లో ప్రస్తావించడం, అనుమానితులుగా ప్రస్తావించడం, సంజయ్ కుమార్ వర్మ పేరును వాళ్ళు ప్రస్తావించడం, మన హై కమిషనర్ పేరును, ఇలాంటివన్నీ చేశారు. దాంతో ఇండియా ఊరికే ఉండలేదు. ఎప్పుడు కూడా ఇండియా ఊరికే ఉండలేదు. వెంటనే మన దౌత్యవేత్తలను వెనక్కి, సంజయ్ కుమార్ వర్మతో సహా మిగతా దౌత్యవేత్తలు మనం వెనక్కి రప్పించుకున్నాం. అదే సమయంలో కెనడా కూడా ఢిల్లీలోని తన తాత్కాలిక హై కమిషనర్ 6 మంది దౌత్యవేత్తలను వెనక్కి తీసుకున్నది. ఇది జరిగినటువంటి చర్య. అయితే ఈ చర్యలో తానే ఎక్స్పోజ్ అయింది. తానే నా ఆధారాలు లేవు అని చెప్పి ఒక ప్రధానమంత్రి చెప్పేసరికి తను ఎక్స్పోజ్ అయింది వరల్డ్ కమ్యూనిటీకి. ముఖ్యంగా ఏజెంట్స్ ను పెట్టి నిజ్జర్ను హత్య చేయించారు, విష్ణు సంబంధించిన గ్రూప్ తోటి హత్య చేయించారు, లేకపోతే మీరు అన్నట్టు షా పేరు కూడా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేశారు. చివరకు నవ్వుల పాలయ్యారు. కాస్త కొన్ని రోజులు ఊరికే ఉన్నారు. ఇప్పుడు ఎందుకో మళ్ళా కొత్తగా ఈ రోజు వస్తున్న వార్త ఏంటి అంటే మీడియాలో కథనాలు రాయించడం మొదలు పెట్టారు. ది గ్లోబ్ అండ్ మెయిల్ అనే పత్రిక మళ్ళొకసారి నిజ్జర్ హత్యని అదే రిపీటెడ్ గా చెప్పిన అబద్ధమే మళ్ళీ చెప్పడం. ఆ విధంగా ఈ హత్య కుట్రలో జాతీయ భద్రతా సలహాదారు ఉన్నాడు, దీంట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇందులో వాళ్ళ భాగం ఉంది. ఆ విధంగా నేరుగా రాయడం, చివరకు ప్రధానమంత్రి
మోడీ పాత్ర కూడా ఉంది అనేంత వరకు ఈ కథనాలు పత్రికల్లో ఈరోజు పబ్లిష్ అయినాయి. దాంతో మళ్ళొక్కసారి ఏమంటాము, ఈ రాయించిందంతా కూడా, ఈ ప్రకటన ఇచ్చింది కూడా ఎవరో కాదు, కెనడా జాతీయ భద్రతా అధికారి ఒక ఆయన ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కనుక ఇది అఫీషియలే, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అఫీషియలే, కథనాలు ఊరికే ఏం రాలేదు, అఫీషియల్ స్టేట్మెంట్సే వచ్చాయి. దాంతో మన యొక్క విదేశాంగ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఇది ఆయన చాలా మంచి మాట చెప్పాడు. మామూలుగా మీడియా కథనాలకు మేము స్పందించము, కానీ ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు అంటున్నారంటే, ప్రధానమంత్రి పేరు తీసుకోవడము, లేకపోతే ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో, ఏ ఆధారాలు లేకుండా రాస్తున్నటువంటి ఈ కథనాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే 2 దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి కనుక మీరు ఇది మానుకోవాలి అనేది చెప్పేసి ఖండించడం మాత్రం చేశారు. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు సరే అక్కడ మీడియా కథనాలు తర్వాత ఇది అఫీషియల్గానే అనుకున్నప్పుడు మరి దీనికి ఒక ప్రతిచర్య అనేది ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, లేకపోతే సంవత్సర కాలం నుంచి ఇవే ఆరోపణలు మరి నిరాధారం అంటున్నారు, పోనీ అట్లీస్ట్ ఆధారాలన్నా చూపెట్టాలి. ఒకవైపు పాకిస్తాన్లో కూడా అన్నౌన్ పర్సన్స్ అక్కడ కాల్పులు జరపడం, కొంతమందిని టార్గెట్ చేసి అనేది కూడా విన్నాం. సో కెనడాలో కూడా ఇట్లా వింటున్న సందర్భంలో మరి ఒకవేళ ఆధారాలు ఉంటే చూపెట్టాలి కదా, మరి ఏ ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు అంటారు? అంటే కేవలం వాళ్ళ యొక్క ఎన్నికల కోసం చేస్తున్నటువంటి, అయితే మన ఇండియా ఇంకా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది, మనం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఊరికే ఇంటర్నేషనల్ స్థాయిలో భారత్ ప్రతిష్టను దిగజార్చేటువంటి పని తమ ఎన్నికలకు కొరకు చేస్తూ ఉంటే ఊరుకునేది ఏం కాదు. ఇప్పుడు విష్ణోయ్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ ను అమెరికాలో పట్టుకున్నారు. ఒకవేళ అట్లాంటివి ఏమైనా సంబంధాలు ఉంటే కూడా తేలుస్తారు కదా, ట్రయల్స్ ఉంటాయి కదా, అతను కూడా ఏదైనా బయట పెట్టొచ్చు కదా. ఎందుకంటే అనుమానం వ్యక్తం చేసిందే విష్ణోయ్ గ్రూప్ పైన వీళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. ఇండియా సంబంధాలు ఉన్నాయా లేవా, ఇండియా యాజ్ ఏ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందా అంటే కాదు, మాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పాక కూడా విష్ణోయి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సంబంధాలతో ఏదన్నా జరిగి ఉంటే కూడా బయటపడుతుంది, ఎప్పుడో సారి అయితే బయటపడుతుంది, మనకు సంబంధం లేనటువంటి విషయం. కనుక ఇండియా ఎలా మూవ్ అవుతుంది ఫ్యూచర్ లో, నేను అనుకుంటున్నాను రేపు ఎన్నికల తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది. ఏరగ్ గారు, దీనికి చర్చే ఉండదు, ఎందుకంటే ఈయన గెలిచేది కూడా చాలా కష్టమే, గెలిచాక కూడా చర్చ ఉండదు, ఎందుకంటే అవసరం లేదు, ఆయన గెలవాలి, ఆయనకు కావాల్సింది. దీన్ని వాడుకుంటున్నాడు ఆ 2% ఓట్ల కోసం. ఆ తర్వాత నేను అనుకుంటాను ఇలాంటి ఏంటి ఆరోపణ ప్రత్యారోపణ లాంటివి ఏమి ఉండకపోవచ్చు, కానీ ఈలోగా భారత్ స్పందించే తీరు కొరకు మనము వెయిట్ చేయాల్సిందే. సింపుల్ గా ఒక వాక్యం అయితే చేస్తారు, ఏంది ఇది చాలా ఫన్నీగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది అనే విషయం నిజంగా కూడా చాలా సిల్లీగా ఉంది. అవును సార్. ఫైనల్గా ఇంకొకటి, అంటే కొంచెం హైపోథెటికల్గా ఆలోచిస్తే ఒకవేళ ప్రధాని మోదీ పేరు ప్రస్తావన తీసుకున్నా కూడా ఎలా అంటే వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారా, లేకపోతే ఉత్తరాలు రాసుకుంటారా, మెయిల్స్ చేసుకుంటారా? ఇది అంటే మనం కామన్గా ఆలోచిస్తేనే ప్రధాని మోదీ పాత్ర ఉంది, లేకపోతే అజిత్ దోవల్ పాత్ర ఉంది అంటే సినిమాల్లో చూపెట్టినట్టు ఆ ఫోన్లో వేసేయండి అన్నట్టుగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. అంటే ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి భారతీయులు కూడా అనేది కూడా నిజంగానే హాస్యాస్పదం అనిపిస్తోంది. చాలా ఫన్నీగా ఉంది. కనుక ఊరికే గాలి కబుర్లు అంటారు వీటిని, ఆ పద్ధతిలో ఆయన ఆరోపణలు మోపుతున్నారు, ఆ పత్రికలు అలా రాస్తూ ఉన్నాయి. అంత దానికన్నా ముఖ్యము అక్కడ భారతీయులకు మీరు ఎంత రక్షణ ఇస్తున్నారు, హిందువులకు మీరు ఏ రక్షణ ఇస్తున్నారు, దానికి జవాబు ఏంటి? మరి మీరు ఆరోపణలు మోపుతున్నారు, హత్య జరిగింది, ఎవరు చేశారో తెలియదు, కానీ హిందువులకు మీరు ఏ రక్షణ కల్పించగలుగుతున్నారు? మీరు ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వం, ఒక కామన్ మ్యాన్ కు భద్రత కల్పించలేరు. 4 హిందువులు ఒక టెంపుల్లో ఒక ఏమంటాము పూజలు చేసుకోలేరు, ఒక ఫంక్షన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోలేని ప్రభుత్వము, అంత బలహీన ప్రభుత్వం కదా. దానికి జవాబు ఎక్కడిది? మరి ట్రూడో ఏమంటాడు? ట్రూడో ప్రభుత్వం ఏమంటుంది? నవ్వుల పాలయ్యారు కదా, ప్రపంచం అంతా చూసింది కదా హిందువుల పైన. అదే సిక్కులు, అదే ఖలిస్తాన్ వాదులు
ఏకంగా టెంపుల్ పైకి వచ్చేసి దాడులు చేస్తుంటే మీరు ఏం చేశారు? కనుక టీవీలు అన్ని చూస్తున్నప్పుడు ప్రపంచం అంతా చూసింది కదా కెనడాలో భద్రత ఎలా ఉంది అనే విషయం. మరి ఈ భద్రత లేనప్పుడు నిజర్ హత్య జరిగింది. నిజర్ హత్యకు మీరే కారణం. ఎవరిను నిందించడం కాదు కదా, మీరు ఎందుకు కాపాడలేకపోయారు నిజర్ను? సామాన్య పూజలు చేసుకునే వాళ్ళకు మీరు ఒక భద్రత కల్పించలేరు. పైనుంచి మీరు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మేము కల్పించలేకపోతాం, మీకు భద్రత కల్పించలేకపోతున్నాం కనుక పేమెంట్ భద్రత తీసుకోమని చెప్పారు. డబ్బులు పే చేయండి, డబ్బులు పే చేసి భద్రత తీసుకోండి. దెన్ వై ది గవర్నమెంట్? ప్రభుత్వం ఇంత కొరకు దానికి ప్రత్యేకమైన భద్రత డబ్బులు పెట్టి మీరు పెట్టుకోండి అని చెప్పడం అనేది ఇంత చేతగాని ప్రభుత్వము తనను తాను ఎక్స్పోజ్ చేసుకున్నది. ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా ఇంకో దేశం పైన ఇంకో ప్రధాని పైన ఆరోపణలు మోపడం అనేది ఒక దుర్మార్గం ఇది. కనుక తన వీక్నెస్ తాను ఎక్స్పోజ్ చేసుకున్నది మాత్రం మనం ఈజీగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు. నమస్తే. సో అదండి పరిస్థితి. మొత్తానికి నిజ్జర్ హత్య వెనుక అటు ప్రధాని మోదీ కూడా ఉన్నారు అన్నట్టుగా ప్రచురించే కథనాలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయంటూ భారత్ స్పందించింది. బట్ ఏదేమైనప్పటికీ ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తోంది కెనడా ప్రభుత్వం, అది కూడా నిరాధార ఆరోపణలు అంటూ మళ్ళీ మాట్లాడడం అంటే కేవలం ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ట్రూడో అనేదే తేలుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి భారత్ ఇటువంటి విపరీత వ్యాఖ్యల మీద ఇంకా సీరియస్గా ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఏదైనా దౌత్యపరమైన విషయాల్లో కొంత ఆలోచన చేస్తుందా, మరి ఎలాంటి అడుగులు పడతాయనేది మనం కూడా చూద్దాం. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.